ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. Sampangi, why you are crying? Sampangi, tell why you are crying. Sampangi, tell. నాకు ఒంటరిగా పడుకోవాలంటే చాలా భయంగా ఉంది బావా. పీడ కళ్ళలు వస్తున్నాయి. నా పక్కకొచ్చి తోడుగా పడుకో బావా. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? You see my dress? No, come. This is wrong. నువ్వేం భయపడక్కర్లేదు బావా. నేను నిన్నేం ముట్టుకోను. విడిగానే పడుకుంటాను బావా. No, I doubt you. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? నా మీద అనుమానమా? No. నేను ఎక్కడే ఉన్నాను కదా, నువ్వు పడుకో. Sampangi, what happened? What happened? బావా కళ్ళలో ఏదో పడింది బావా. చాలా మంటగా ఉంది. వచ్చి చూడు బావా. No, I not touch. బావా నేను అసలు టచ్ చేయను. అమ్మా నాకు బాగా మంటగా ఉంది బావా. ప్లీజ్ బావా. బావా బావా మంట బావా. త్వరగా రా బావా. వచ్చి చూడు బావా. బావా వచ్చి చూడు బావా. I will wooing. బావా మంటగా ఉంది బావా. బావా దగ్గరకు వచ్చి చూడు బావా. బావా ఊదు బావా. మంటగా ఉంది. అయ్యో సరిగ్గా ఊదు బావా. బుట్టలో పడేసింది. నువ్వు చూడు. జరుగు. మల్లిక బావగారు సంపంగి ట్రాప్ లో పడిపోతున్నారు. సరెండర్ అయిపోయాడా? సరిపోయింది. గోవిందా గోవిందా. ఇప్పుడు ఏం చేద్దాం? ఆలోచించండి. ఏం చేయాలో త్వరగా ఆలోచించండి. జరుగు. అది మన్మథ బాణాన్ని వదిలితే మనం భక్తి భావాన్ని వదులుతాం. ఏం చేస్తానో చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కాలాయ కాలాగ్నిరుద్ర
No touch, no touch, no touch, no touch, no touch. Om Namah Shivaya. Om Namah Shivaya. No touch, no touch. No, not Shanti praying. Don't. మంటగా ఉంది బాబా. No touch. You don't tell me. మంటేస్తుంది బాబా. అస్య శ్రీ శివదవసి శమసి Om Namah Shivaya. Om Namah Shivaya. మంటేస్తుంది బాబా. సక్సెస్. పదండి. Don't touch me. బాబా బాబా. Not deleting Asaram. Om Namah Shivaya. Hara Hara Mahadeva Shambho Shankara. ఇది నీ పనో? ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నాన్న ఈ టైంలో కాల్ చేస్తున్నారేంటి? హలో నాన్న, ఏమైంది? అందరూ బానే ఉన్నారు కదా? నువ్వు బానే ఉన్నావా? అమ్మ బానే ఉందా? బానే ఉందమ్మా, అంతా బానే ఉన్నా. ఏం లేదమ్మా, నీతో విషయం చెప్దామని ఫోన్ చేశాను. కానీ ఈ టైంలో ఫోన్ చేద్దామా వద్దా అనుకుని చేశానమ్మా. సరే, ఇంతకి విషయం ఏంటో చెప్పు నాన్న. అల్లుళ్ళిద్దరూ అస్తమానం గొడవ పడుతున్నారు. ఏంటిది అని ఈ గొడవ సద్దుమణిగేలా చేయాలని గుడికెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నాం. సరే, తర్వాత? గుడి నుంచి బయటకొస్తుంటే అక్కడొక జ్యోతిష్యురాలు కనిపించింది. ఆవిడ దగ్గరకు వెళ్ళి, ఇంట్లో ఇలా గొడవలు జరుగుతున్నాయి, ఈ గండం గట్టెక్కాలంటే ఏదైనా పరిష్కారం చెప్పమని అడిగాం. ఆవిడ మన ఇంటి వాస్తు సరిగ్గా లేదని, కొన్నాళ్ళు ఈ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంట్లో ఉండమని చెప్పిందమ్మా. నాకోసారి ఫోన్ ఇవ్వండి. అమ్మా మల్లిక, మన ఇంటి వాస్తు సరిగ్గా లేదని కొన్నాళ్ళు ఈ ఇల్లు మూసేమందమ్మా. మరి మీరిద్దరూ ఎక్కడుంటారు? ప్రసాద్ వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లు ఖాళీగా ఉంది కదా, మేమక్కడికి వెళ్ళి ఉంటాం. ఈ విషయం నీతో చెప్దామని ఫోన్ చేశాం. ఏంటమ్మా ఇది? ఎవరో ఏదో చెప్పారని సొంత ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతారా? నేను ధైర్యంగానే ఉన్నానమ్మా, కానీ మీ నాన్నే భయపడుతున్నారు. ఫోన్ ఇవ్వు. అమ్మా, ఆ కోటేశ్వరరావు నరేష్కి వినపడకుండా చేసిన దగ్గర నుంచి నాకు ఏ విషయంలో ఏం జరుగుతుందా అని భయంగా ఉందమ్మా. నాన్నా, తప్పకుండా ఇల్లు ఖాళీ చేయాల్సిందేనా? ఇంకోసారి ఆలోచించండి. ఇంకో ఉపద్రవం ముంచుకు రాకముందే జాగ్రత్త పడ్డం మంచిది కదమ్మా. సరే, మీకేది మంచి అనిపిస్తే అదే చేయండి. ఈ విషయం అల్లుడు గారికి కూడా చెప్తాను. ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. తను వినిపించే రకమా చెప్పు. గట్టిగా అరిచి చెప్తే కాని ఆయన గారికి వినపడదు. అది నిజమే. ఏం చేస్తాం? సరేలేమ్మా, ఉంటాను.